హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాత్విక బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మన వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కొత్త వాళ్ళు కనుక చూస్తే మన ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఓకే, నన్ను చాలామంది ఏం క్వశ్చన్స్ అడుగుతున్నారంటే అక్క మీది ఓన్ హౌస్ ఏనా అని అడుగుతున్నారు. అండ్ మీ హస్బెండ్ ఏం చేస్తారు అని అడుగుతున్నారు. అండ్ మళ్ళీ అమ్మ వాళ్ళు ఏం వర్క్ చేస్తారు. మళ్ళీ ఇంకో క్వశ్చన్ ఏంటంటే నేను దేనికో మా హస్బెండ్ని పేరు పెట్టి పిలిచాను కదా, అది దేనికోనే ఏంటండి. నేను అసలు ఫస్ట్ నుంచి మా హస్బెండ్ని సాగర్ అనే పిలుస్తాను. పెళ్ళి అవ్వకముందు సాగర్ అనే పిలుస్తాను, పెళ్ళి అయిన తర్వాత సాగర్ అనే పిలుస్తాను. నాకు ఇంక అంతే అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఏదో మీరు చెప్పారని మార్చుకోవాలంటే నేనైతే మార్చుకోలేను. మాకు అలా అలవాటు అయిపోయింది. మా హస్బెండ్కి కూడా పేరు పెట్టి పిలిస్తేనే ఇష్టము. ఏ సాగర్ నీకు ఎలా ఇష్టం? పేరు పెట్టి పిలవాలా లేకపోతే ఏమండి అనాలా? పేరు పెట్టి పిలిస్తేనే బాగుంటుంది. మా హస్బెండ్కి పేరు పెట్టి పిలిస్తేనే ఇష్టం అండి. నేను అందుకే సాగర్ అనే పిలుస్తాను. అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే నేను మొన్న బిర్యానీ చేశాను కదా, ఆ గిన్నె ఎక్కడ కొన్నారని అడిగారు. నేను వాటన్నిటికీ మీకు ఆన్సర్ ఇచ్చేద్దామని ఇవాళ వీడియోలోకి అయితే వచ్చేసాను. నిన్న వీడియో అయితే నేను అప్లోడ్ చేయలేదండి, కొంచెం నాకు హెల్త్ బాగాక నేను వీడియో తీయలేదు. అండ్ బిర్యానీ గిన్నె వచ్చేసి నేను మీకు చూపిస్తాను చూడండి. ఇది వచ్చి ఇల్లమ్మటి ఇదే కదా మీరు అడుగుతుంది. ఇది నేను ఇల్లమ్మటి మామూలుగా సామాన్లు అమ్ముతారు కదా, వాళ్ళ దగ్గర తీసుకునేది. ఇది ప్రైస్ 1600 పడింది మొత్తానికి, 1600 అనుకుంటా ఇది వచ్చేసి. అండ్ మాది ఓన్ హౌస్ అండి. అంటే పైన మీకు మొన్న హోమ్ టూర్లో చూస్తే మీకు అర్థమైంది. నా ప్రీవియస్ వీడియోలో చూడండి, నా హోమ్ టూర్ ఉంటుంది. పైన వల్ల ఏమో అత్తయ్య వాళ్ళు, కింద ఏమో మా అక్క వాళ్ళు మేము ఉంటాము. ఇది అత్తయ్య వాళ్ళ రూమే. నేను ఇక్కడ వీడియో చేస్తున్నా కూడా అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే. అండ్ మాది ఓన్ హౌసే. ఒకసారి నా హోమ్ టూర్ చూడండి, మీకు అర్థమైపోయింది మా హౌస్. అండ్ సాగర్ వర్క్ చేసేది మీకు కొంచెం చిన్న క్లిప్ పెడతాను చూడండి, మీకు అర్థమైపోయింది. అమ్మ వర్క్ చేసేది కూడా చూపిస్తాను చూడండి. ఓకేనా? మీ క్వశ్చన్స్కి అయితే నేను ఆన్సర్ ఇచ్చేసాను అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మళ్ళీ కమెంట్స్లో కమెంట్ చేయండి. ఓకేనా? సాగర్ వర్క్ చేసేదైతే ఇదనమాట. అంటే యాడ్లో ఇప్పుడు రైతులు మిర్చి కొంటారు కదా, అది ఏసీలో కోల్డ్ స్టోరేజ్లో స్టోర్ చేస్తారనమాట. అది మళ్ళీ యాడ్లో ఇట్లా అంటే ఎక్స్పోర్ట్ గూడెంలో గుమస్తాగా చేస్తారండి సాగర్ అయితే. మీకు నేను అవి కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడు మిర్చి కొని కోల్డ్ స్టోరేజ్లో ఏసీలో అయితే స్టోర్ చేస్తారు కదా, ఆ స్టోరేజ్లో కూడా మీకు చూసేయండి. సాగర్ వర్క్ చేసేది అయితే ఇదనమాట. మీకు ఏమైనా మిరపకాయలు కావాలన్నా కానీ నేను మీకు నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ అవ్వండి. ఇదిగోండి మా అత్తయ్య వాళ్ళ రూమ్ అయితే ఇలా ఉంటుంది అనమాట. ఇదొక రూము. నెక్స్ట్ ఇంకొక రూమ్ అనమాట, అది కూడా చూపిస్తాను మీకు. బయట ఒకసారి మీకు వ్యూ కూడా చూపిస్తాను, చూసేయండి. ఇంకో రూమ్ కూడా చూపిస్తాను. ఇదొక రూమ్ అనమాట. ఇదేమో పడుకుంటారు, అదేమో కిచెన్. ఇదైతే కిచెన్. ఇది కిచెన్. మీకు వెనక వ్యూ కూడా చూపిస్తాను, చూసేయండి. ఇదిగో చూడండి, గాలి ఎంత చల్లటి గాలి, బాగుంది. సాధ్వి ఏం చేస్తున్నావు? ఇక నీ సైడ్ వెనక గాలి, చల్లటి గాలి, ప్రశాంతంగా ఉంది. ఇటు సైడ్ అన్ని బ్యాక్ సైడ్ అంతా పొలాలండి మాకు. ఇటు సైడ్ మొత్తం ఇంకా అవే. ఇట్లా ఉంటుంది అనమాట. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చూసే ఉంటారు. ఓకే, ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను. పదండి. అమ్మ వాళ్ళు ఇల్లు కట్టారు పైన. అది మండే గృహప్రవేశము. ఒకసారి మీకు అమ్మ వాళ్ళ ఇల్లు కూడా చూపిస్తాను. ఇదిగోండి, ఇవన్నీ కోల్డ్ స్టోరేజెస్ అనమాట. ఇప్పుడు రైతులు మిర్చి కొని ఇక్కడైతే ఏసీలో అయితే పెట్టుకుంటారనమాట. ఇటు సైడ్ అన్ని కోల్డ్ స్టోరేజ్లు అండి. వ్యూ చూడండి, అటు సైడ్ ఎంత బాగుందో. ఆ బ్యాక్ సైడ్ మీకు మొత్తం కనపడుతున్నాయి కదా, ఇది కూడా కోల్డ్ స్టోరేజ్ అనమాట. అది కొన్ని బస్తాలు కనపడుతున్నాయి మీకు బయట. ఇక గుంటూరు అంటేనే మిర్చి కదా, ఇక మా ఏరియా మాది అంకిరెడ్డిపాలెం అండి. ఇటు సైడ్ మొత్తం కోల్డ్ స్టోరేజెసే. ఇదిగోండి, ఇది కూడా అదే అనమాట కోల్డ్ స్టోరేజ్.
ఇది అయితే లాస్ట్ టైం అంతకుముందు మా హస్బెండ్ ఇక్కడ వర్క్ చేసేవాడండి. ఇక్కడైతే మానేసి ఇప్పుడు మిర్చి యార్డ్లోకి అయితే వెళ్ళారు. ఇదిగోండి ఇప్పుడైతే అమ్మ వర్క్ చేసే దగ్గరికి అయితే వచ్చేసాను. ఇప్పుడు కనపడేవి దత్తకొండ చివరి దాకా ఫ్యాక్టరీస్ అనమాట, కారం మిల్లు. ఇదిగోండి ఇదంతా ఇది కూడా ఇది పచ్చళ్ళు అంటే కారం పసుపు ఇవన్నీ ఇక్కడ ఇదొక్కటే, ఇక్కడ మాత్రం అవే. ఇక బ్యాక్ సైడ్ మొత్తం అవన్నీ ఏంటంటే కారం ప్యాకింగ్, కారం మిషన్లు అవన్నీ చూపిస్తాను, చూసేయండి. ఇదే అమ్మా ఏమొస్తాయి మా దీనిలో నుంచి? ఏ మామూలు మిరపకాయలు వేస్తే తొడియం లేకుండా వస్తాయి అంటే మట్టికి మట్టి డస్ట్కి డస్ట్ అట్లా దానికి విడైపోయి ఆ మిషన్ ఇది. ఇంకా లోపల క్లీనింగ్ మిషనా? ఇదేంటి లోపల? కారం మిషన్ ఇది. పైన ఇదంతా హెయిర్ లాగా అందరు యూట్యూబ్ నా సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు, మీ అమ్మ వర్క్ చేసేది చూపించండి అని అడుగుతున్నారు. అందుకని వీడియో తీద్దామని వచ్చా. అది కూడా అదేనా? పెద్ద పెద్ద మిషన్లు ఇవి. ఇటు సైడ్ ఏందమ్మా? ఏ కారం అయిపోయడానికే అవన్నీ బస్తాలా? కారం బస్తాలా? అదేంది అక్కడ? ఇదండి అమ్మ వర్క్ చేసేది అయితే చూసారు కదా. ఇదిగోండి అమ్మ వాళ్ళు అయితే ఇక్కడ ప్యాకెట్స్ అయితే ఇలా చేసి అమ్ముతారు. అదిగోండి పైన ధనియాల పొడి, పసుపు, కారము, ఇక్కడ పచ్చళ్ళు యాజ్ యూజువల్గా అవేమో కారపొడులు అక్క ఇవి. ఇక్కడ ఇదిగోండి పచ్చళ్ళ కారం, సాంబార్ కారం, ఇక్కడ మసాలా కారమా? అంతా ఫ్రెష్గా ఉందిగా స్టాక్ అంతా. ఇదిగోండి చూస్తారు కదా అమ్మ వర్క్ చేసేది కూడా ఇదే. మీకు కారం కానీ పసుపు కానీ కావాలన్నా మీకు నెంబర్ నేను థంబ్నెయిల్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇదిగోండి ఇవన్నీ అయితే పచ్చళ్ళు అనమాట. పచ్చళ్ళు ఇలా ప్యాకింగ్ చేసి ఇలా బాక్సుల్లో అయితే స్టోర్ చేస్తారు. ఇదిగోండి ఇక్కడ అయితే కారం బస్తాలు ఇవన్నీ. ఇవన్నీ ఎక్కడి వరకు వెళ్తాయి? ఓకే అండి చూసారు కదా అమ్మ వర్క్ చేసేది అయితే కారం, పసుపు, ధనియాల పొడి అండ్ సాంబార్ కారము, చిన్నులపై కారము, ఇడ్లీ కారం అన్నీ అంటే కొరియర్ ఎక్కడికైనా పంపిస్తారనమాట. మీకు కనుక కావాలి అనుకుంటే నేను నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి కాల్ చేయండి.